ఈరోజు మనం పిచ్చుక సందేశం అనే మంచి నీతి కథను నేర్చుకుందాం. వర్షాకాలం రావటంతో గోపయ్య తన ఇంటి ముందర గల ఖాళీ స్థలంలో పందిరి వేసి బీర, సోర, కాకర, బూడిద, గుమ్మడి విత్తనాలు నాటాడు. వర్షాలు అనుకూలించి తన పందిరంతా కాయగూరలతో కలకలలాడుతుంది. ఒకరోజు సంధ్యా సమయం వేళ ఆ పందిరిపై ఒక పిచ్చుకమ్మ వాలింది. ఆ సమయంలో బీర, సోర, కాకరకాయలు తమ గొప్పలు తాము చెప్పుకుంటూ ఇలా ముచ్చటాడుతున్నాయి. ముందుగా కాకరకాయ ఇలా అంది, నేను మానవాళికి ఎంతో ఉపయోగకారిణిని. అజీర్ణం, మలబద్ధకం, రక్తశుద్ధి చేస్తాను. అలాగే హెమరాయిడ్స్, ఫైల్స్ నా జ్యూస్ తాగడం వలన తగ్గిపోతుంది. అలాగే అధిక బరువును తగ్గిస్తాను. చర్మ సంబంధిత సమస్యలు తగ్గించడంలో నేను ఎంతగానో ఉపయోగపడతాను. నేను ఎంతటి గొప్పదాన్నో తెలుసా అంది గర్వంగా భుజాలు ఎగరవేస్తూ. ఇంతలో సోరకాయ అందుకొని, మరి నేనేమైనా తక్కువ? నాలో 90% నీరుంటుంది. నన్ను సేవిస్తే శరీరాన్ని చల్లబరుస్తాను. వేడి వల్ల కలిగే తలనొప్పులు, ఒత్తిడిని తగ్గిస్తాను. మూత్రపిండాలను శుభ్రపరుస్తాను. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా మానవాళిని కాపాడతాను. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ఎంతగానో సహాయపడతాను. నా రసం తాగడం వల్ల మానవాళికి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో నాకు నేనే సాటి అంది. మీరు ఎవరైనా పోటీ పడగలరా నాతో అని వెక్కిరింత ధోరణిలో అంది సోరకాయ. ఇంతలో బీరకాయ రంగంలోకి దిగి, అబ్బో చాలండి మీ బడాయిలు. తమరిద్దరే మానవాళికి ఎక్కువ సహాయకారులా? నన్ను మాత్రం తక్కువ అంచనా వేస్తున్నారా? నాలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి ఆహార నాళ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాను. నాలో ఏ విటమిన్ మరియు ఖనిజాలు ఉండటం వలన కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాను. అలాగే డిహైడ్రేషన్ తగ్గిస్తాను. కాలేయాన్ని శుభ్రపరుస్తాను. లివర్ ఫంక్షన్ని మెరుగుపరుస్తాను. మీ ఇద్దరికంటే ఎక్కువ మేలు నేనే చేకూరుస్తాను తెలుసా అంది తన గొప్పదనాన్ని పొగుడుకుంటూ బీరకాయ. ఇలా నేను ఎక్కువ మేలు చేకూరుస్తానంటే నేనెక్కువ మేలు చేకూరుస్తానంటూ ఘోరంగా వాదలాడుకుంటున్నాయి. ఈ మాటలన్నీ పిచ్చుకమ్మ విని నవ్వుతూ వాటితో ఇలా చెప్పసాగింది, ఊరికే మీలో మీరే ఎందుకు తగులాడుకుంటారు? అదిగో అక్కడ ఆ బూడిద గుమ్మడికాయ ఉంది చూడండి. అదేంటో గాని దాని గొప్పతనం ఏంటో మీకు వివరంగా తెలుపుతాను వినండి. బూడిద గుమ్మడిలో CAE అనే 3 రకాల విటమిన్లు ఉన్నాయి. అలాగే ఐరన్ కూడా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం, ఫైబర్, పొటాషియం మరియు విటమిన్ C గుండెకు మేలు చేస్తాయి. BP మరియు కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో తనకు తనే సాటి. బూడిద గుమ్మడిలో ఉండే బెటా కెరోటిన్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిపిస్తాయి. వృద్ధాప్య ప్రభావం నుంచి కాపాడతాయి. గుమ్మడికాయలో పొటాషియం అధికంగా ఉండటం మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో తనకు తానే సాటి. ఇంకా చెప్పాలి అంటే మరెన్నో ఉపయోగాలు ఉన్నాయి. గుమ్మడి కూర, పులుసు, పాయసం, హల్వా, సూప్ లేదా పచ్చడి రూపంలో మానవాళికి మీ అందరికంటే తనే ఎంతో ఉపయోగకారిణి. మార్కెట్లో మీ రేట్లు మహా అయితే 50-60 రూపాయల కేజీ ఉండొచ్చు. కానీ ఒక్క బూడిద గుమ్మడి రేటు 300 రూపాయలు. అది తెలుసా మీకు? మార్కెట్లో దాని డిమాండ్ అంతగా ఉన్నా, అది మీకంటే ఎన్నో ఎక్కువ రేట్లు మానవాళికి ఉపయోగకారిణిగా ఉన్నా మీ మాదులాట వింటుందే కానీ తన గురించి తాను మీలా గొప్పగా చెప్పుకుంటుందా? వ్యక్తిత్వం అంటే అది. మీరంతా మానవాళికి ఉపయోగకారులే, అందుకు నేను ఒప్పుకుంటాను. కానీ నేను గొప్ప అంటే నేను గొప్ప అని తగులాడుకోవడం చాలా తప్పు. ఎవరి గొప్ప వారిదే.
అని చెప్తూ పిచ్చుకమ్మ తుర్రున ఎగిరిపోయింది. అప్పుడు పిచ్చుకమ్మ చెప్పింది వాస్తవమేనని, మనమే అర్థం లేకుండా అనవసరంగా వాదులాటకు దియ్యమని పిచ్చుకమ్మ ఇచ్చిన సందేశాన్ని అర్థం చేసుకొని ఎవరి గొప్పవారిదే అని తెలుసుకొని మౌనంగా తలదించుకున్నాయి.